ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడు ఇదే చర్చ సాగుతోంది. జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ చేస్తారనే వార్త కలకలం రేపింది. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు జూన్ 12న రిలీజ్ కానుంది. పవన్ సినిమాకు అడ్డంకులు సృష్టించడానికి కుట్రలు చేశారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేష్ సీరియస్ గా స్పందించడంతో దిగొచ్చి థియేటర్ల బంద్ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. పవన్ సినిమా టార్గెట్ గానీ థియేటర్ల బంద్ నిర్ణయం జరిగిందా? జనసేన నేతలు చెబుతున్నట్లు కుట్ర జరిగిందా? కుట్రల వెనుక ఉన్న ఆ నలుగురు ఎవరు? ఇదే అంశానికి సంబంధించి మనం డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. నాతో పాటు డిస్కషన్ లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ నిర్మాత నట్టికుమార్ గారు, అలాగే ఫిలిం క్రిటిక్ శ్రీకాంత్ గారు. ఇద్దరికీ కూడా నమస్కారం. శ్రీకాంత్ గారు, నమస్తే. జరుగుతున్న పరిణామాలన్నీ మనం చూస్తున్నాం. నిన్న మొత్తం ఒక క్లియర్ పిక్చరే వచ్చేసినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు కంప్లీట్ క్లారిటీ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా ఉన్నారు. నేను ఇండస్ట్రీకి చేసినటువంటి సేవలకి నాకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ని స్వీకరిస్తున్నాను అంటూ స్పష్టం చేశారు. ఏం చెప్తారు మీరు? గత కొద్ది రోజులుగా చూస్తే ఇదంతా కూడా వీళ్ళు ఒక ప్లాన్ గా చేశారండి. అసలు మెయిన్ అంటే ఈ రోజు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇందాక మీరు చెప్తున్నారో రిలీజ్ చేశారు ఈ లేఖ అంటున్నారో, ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి గుత్తాధిపత్యం ఇండస్ట్రీలో. అది ఎప్పటి నుంచో ఉందండి. ఈ థియేటర్ రిలీజులు అనేది ఒకళ్ళని చూసి ఒకళ్ళు, అంటే ఫస్ట్ ఒకళ్ళు ఎంటర్ అయ్యారు, వాళ్ళు ఒక 25-30 థియేటర్లు తీసుకున్నారు. వాళ్ళని చూసి ఇంకొకళ్ళు ఎంటర్ అయ్యారు, వాళ్ళు ఒక మళ్ళీ 30 థియేటర్లు. అంటే ఎవరికి వాళ్ళు ఎలా అయిపోయిందంటే ఈ థియేటర్లు అంటే ఎగ్జిబిటర్ల చేతిలో ఉండాల్సినటువంటి, అంటే సొంతగా థియేటర్ నిర్మించుకొని పర్మిషన్లు తెచ్చుకొని నిర్మించుకొని రన్ చేస్తున్నటువంటి ఎగ్జిబిటర్ దగ్గర ఉండాల్సిన థియేటర్లన్నీ కూడా ఎప్పుడైతే ఈ సోకాళ్ళు కొంతమంది నిర్మాతలు కొంతమంది వ్యాపారస్తుల చేతిలోకి వెళ్ళిపోయినాయో ఆ రోజు నుంచి అసలు పూర్తిగా ఇండస్ట్రీ పతనం అనేది మొదలైంది అనుకోవచ్చు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే సినిమా అంటే చిన్న సినిమాలు, ఇందాక మీరు కూడా చెప్పారు, చిన్న సినిమాలను అయితే అసలు మ్యాక్సిమం వీళ్ళకి అనుకూలంగా వీళ్ళు చెప్పిన రేట్లకే వాళ్ళు సినిమా ఇవ్వాలి, వీళ్ళు ఇచ్చిన అడ్వాన్సులకే తీసుకోవాలి, వీళ్ళు చెప్పిందే వేదం, వీళ్ళు ఇస్తానన్న థియేటర్లే తీసుకోవాలి అన్నట్టు అయిపోయింది. ఇవాళ పెద్ద సినిమాలు వీళ్ళు కాకుండా ఇతర పెద్ద సినిమాలు చేసే నిర్మాతల పరిస్థితి ఎలా అయిపోయిందంటే, వాళ్ళు సినిమా రిలీజ్ చేసుకుందాం అనుకున్న టైంకి అదే టైంకి గనక వీళ్ళ సినిమా ఉంటే థియేటర్లు దొరకని పరిస్థితి. ఉదాహరణకి మనం ఇంతకుముందు మన పెద్ద సినిమాలు చాలా చూసాం, థియేటర్లు దొరక్క ఇబ్బంది పడి. హనుమాన్ సినిమా చూసాం. ఆ టైంలో ప్రొడ్యూసర్ కానీ ఈవెన్ డైరెక్టర్ కూడా చాలా బాధపడ్డాడు. అప్పటికే ఆ డైరెక్టర్ ఒక మాట అన్నాడు, ఇంతమంది పెద్దలతో నేను పోటీపడి గెలవలేకపోతున్నాను, కానీ నా సినిమా కంటెంట్ విషయంలో మాత్రం ఈ సినిమాలన్నింటినీ తలదనేలాగా నా సినిమా నిలిచిద్ది, నేను సక్సెస్ కొడతాను, నా సినిమాకి లాంగ్ రన్ ఉంటుంది అన్నాడు. మీరు గమనిస్తే మొదటి వారం దాటినాక ఆ సినిమాకి ఎన్ని థియేటర్లు ఇచ్చారండి? మెయిన్ ఈ ఇండస్ట్రీలో ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉందండి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నట్టు ఆయన కొంత బాధకు గురయ్యాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే థియేటర్లో మేము 1వ తారీఖు నుంచి ఆపేస్తున్నాం, 12వ తారీఖు వాళ్ళు డేట్ అనౌన్స్ చేశారు సినిమా అంటే. దాని ఉద్దేశం ఏంటి? ఎవరు ఇప్పుడు మేమందరం నిర్ణయం తీసుకున్నాం, మేము ఎగ్జిబిటర్స్ అన్నారు. ఎవరు ఆ ఎగ్జిబిటర్స్? ఎవరి చేతిలో ఉన్నాయి? 85%, 100కి 85% థియేటర్లు ఎవరి చేతిలో ఉన్నాయి? ఎవరి కబంధ హస్తాల్లో ఉన్నాయి? అది వాళ్ళే చెప్పాలి. ఎవరు నిర్ణయం తీసుకున్నారు? నిర్మాతలు మీలో కొంతమంది మీరే నిర్మాతలు. మీ సినిమాలు మీరే సీజన్. ఇప్పుడు సంక్రాంతి అయినా దసరా అయినా సినిమా ఇండస్ట్రీ పండుగ లాంటిది. అలాంటి టైంలో మీ సినిమాలను మళ్ళీ ఫ్రంట్ లైన్లో పెడతారు. మీ సినిమాలకి ఎక్కువ థియేటర్లు కావాలంటారు, మిగతా వాళ్ళకి థియేటర్లు లేరు. ఆ థియేటర్ల కాడ ఇచ్చే కాడ ఏం చేస్తారు? మేము ఇంతే అడ్వాన్స్ ఇస్తామంటారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్కి ఏం చేస్తారు? డిస్ట్రిబ్యూటర్కి ప్రొడ్యూసర్కి ఎగ్జిబిటర్కి మధ్యలో డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు. డిస్ట్రిబ్యూటర్ కూడా లేకపోతున్నాడు వీళ్ళ దెబ్బకి. రైట్ కంటిన్యూ చేద్దాం శ్రీకాంత్ గారు. మనం ఒకసారి నట్టికుమార్ గారి అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నట్టికుమార్ గారు కొన్ని సంవత్సరాలుగా ఈ థియేటర్లకు సంబంధించిన విషయంలో ఆయన పోరాడుతూనే ఉన్నారు. చిన్న సినిమాలు నలిగిపోతున్నాయని ఆయన పదే కూడా తెర మీదకి వచ్చి పోరాడినటువంటి విషయం. నట్టికుమార్ గారు నమస్తే, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు?